హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో. అంటే మాట్లాడుతూ పెట్టిన ఫస్ట్ వీడియో గైస్. ప్లీజ్ సపోర్ట్ మీ. ఏమైనా మిస్టేక్స్ చెప్పున్నా సరే మీరు సజెస్ట్ చేయండి, నేను దాన్ని సరి చేసుకుంటాను. అండ్ దిస్ ఈజ్ హౌ టు కోమ్ ఈజీలీ అనమాట. ఇప్పుడైతే నేను చాలా వెట్ హెయిర్, అసలు ఎంత తడిగా ఉందంటే ఇంకా నీళ్ళు కారుతానే ఉన్నాయి అనమాట. చాలామంది అడిగారు, సో అందుకని చెప్పేసి ఈ వీడియో అయితే నేను లాంగ్ వీడియో చేసి పెడుతున్నాను గైస్. ఎక్కడ కూడా స్కిప్ చేయలేదన్నమాట. కంటిన్యూ వీడియో ఒకటే, అసలు స్టాప్ కూడా చేయకుండా నేను ఒకటే వీడియో కంటిన్యూగా అయితే పెట్టేశాను అనమాట. సో ఎప్పుడైనా సరే నేను కుంకుడుకాయలతో మ్యాక్సిమం ఇప్పుడైతే స్నానం చేస్తున్నాను కాబట్టి 2 సెక్షన్స్గా డివైడ్ చేసుకొని నేను దాన్ని అయితే ఈ విధంగా దులుపుతాను. ఎందుకంటే కుంకుడుకాయలో పార్టికల్స్ ఉంటాయి కదా, మీన్స్ మనం కొట్టి కుంకుడుకాయలు దంచి స్నానం చేస్తాం కాబట్టి దాంట్లో ఉన్న పార్టికల్స్ ఉంటాయి కాబట్టి అలా దులిపితే డస్ట్ కూడా పోతుంది అండ్ చిక్కు కూడా మనకి ఈజీగా రావడానికి హెల్ప్ అవుతుంది అనమాట. సో షార్ట్ హెయిర్ ఉన్నా, లాంగ్ హెయిర్ ఉన్నా, వాల్యూమ్ హెయిర్ ఉన్నా, సిల్కీ హెయిర్ ఉన్నా, ఎలాంటి హెయిర్ ఉన్నా సరే మీరు ఇలాగా నాట్ లాగా కట్టినాక నీళ్ళంతా పీల్ చేసుకున్న తర్వాత మీరు ఈ విధంగా ఇలాగ చిక్కు విడిపోయేలాగా ఒక 5 టైమ్స్ ఇలాగ రోల్ చేసి మీరు ఈ విధంగా దులిపితే మాత్రం మీకు ఈజీగా చిక్కు అన్నది వచ్చేస్తుంది గైస్. సో అయితే నేను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా యాజ్ ఇట్ ఈజ్ వీడియో పెట్టానమాట. ప్లీజ్ ఫాలో అయిపోండి. అండ్ అఫ్కోర్స్ ఇదిగోండి నా హెయిర్ అనమాట. సో గ్రౌండ్ టచ్ అవుతుంది. సో ఓన్లీ స్నానం చేసినప్పుడు మాత్రమే, బికాజ్ నాది కర్లీ హెయిర్ కాబట్టి అది రింగులు తిరుక్కుంటూ పైకి వచ్చేస్తుంది. సో నేను ఓన్లీ హెయిర్ వాష్ టైంలో మాత్రమే గ్రౌండ్ టచ్ అయ్యేది వీడియో నేను చూపించగలను కాబట్టి ఐ విల్ క్లారిఫై అనమాట. ఒరిజినల్ అనమాట, 100% ఒరిజినల్. సో ఈ విధంగా మీరైతే సమ్ ప్రికాషన్స్ యూస్ చేసుకుంటూ మీరు చక్కగా నీట్గా కోమ్ చేసుకుంటే ఎవరికైనా సరే హెయిర్ ఫాల్ అనేది ఉండదు గైస్. అండ్ సో తప్పకుండా అయితే మీకు ఈ టిప్స్ నచ్చితే మాత్రం కుంకుడుకాయలు కళ్ళలోకి వెళ్ళిందనమాట. దిస్ కామన్. ఇలాగ కుంకుడుకాయలు వెళ్తే డోంట్ వరీ, ఇది 30 minutesలో సెట్ అయిపోతుంది. ఇంకా మీకు వాటరింగ్ వస్తూ ఉంటే మాత్రం ఇట్స్ గుడ్ ఫర్ ఐస్ అనమాట. సో మీ డస్ట్ అంతా క్లీన్ అయిపోతుంది. సో కుంకుడుకాయలతో స్నానం చేస్తే ఇది కామన్ విషయం. సో ఐస్ రెడ్గా ఉండడం కూడా చాలా కామన్ అనమాట. సో వెట్ హెయిర్లో మీరు ఎప్పుడైనా తీసేటప్పుడు ఈ విధంగా లైక్ తీసి అనమాట స్లోగా ఎండ్ వరకు స్లోగా తీయాలి. అస్సలు టెన్షన్లో ఉంటే జడేసుకోకుండా వెళ్ళిపోండి. టెన్షన్ లేకుండానే చిక్కు తీయాలి, లేకపోతే హెయిర్ అంతా ఊడిపోతుంది అనమాట. సో ఎంత షార్ట్ హెయిర్ ఉన్నా, ఎంత లాంగ్ హెయిర్ ఉన్నా పటాని బట్టి పీకకూడదు. చాలా స్లోగా, చాలా పీస్ఫుల్గా, చాలా రిలాక్స్గా చిక్కు అనేది తీయాలి గైస్. కొంచెం పేషెన్సీ లెవెల్స్ మెయింటైన్ చేయాలి, లేకపోతే మీ హెయిర్ అంతా ఫాల్ అయిపోతుంది. అంటే నేను కొంచెం వర్క్లో ఉన్నాను కాబట్టి వెట్ హెయిర్ మీద ఇలాగా కోమ్ చేయాల్సి వస్తుంది. అదర్వైజ్ నేను కూడా బాగా డ్రై అయిపోయిన తర్వాతే చిక్కు తీస్తాను. అయినా మీకు హెయిర్ ఫాల్ నేను చూపిస్తాను చూడండి. నేనేం స్కిప్ చేయట్లేదు, వీడియోస్లో కూడా ఏం చేయను, సేమ్ ఇలాగే పెడతాను. చిక్కు ఉన్న చోట మాత్రం 2 fingers ఇలా తీసుకొని ఇలా పట్టుకోండి. చిక్కు ఎక్కువ ఉన్న చోట మాత్రం ఈ విధంగా ఇలాగా, ఓకేనా. ఇక్కడైతే నాకు కొంచెమే ఉంది కాబట్టి దెన్ వి ట్విస్ట్ లైక్ దిస్ అనమాట. ఎట్ సైడ్ అయినా ట్విస్ట్ చేయొచ్చు. ఇలా ట్విస్ట్ చేసి ఇక్కడ చిక్కు ఎక్కడైతే ఉందో అక్కడ ఇలా పట్టుకొని స్లోగా, వీలైనంత స్లోగా చేయండి. అస్సలు టెన్షన్ వద్దు, లేకపోతే హెయిర్ ఫాల్ అయిపోతుంది. వాల్యూమ్ ఉన్న హెయిర్ వాళ్ళకి, కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళకి అయితే చిక్కు పడ్డం ఈజ్ కామన్ విషయం. సో ఎంత చిక్కు ఉంటే అంత ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటారు, దాన్ని తీసుకోవడం తెలిసినప్పుడు చిక్కు పడ్డం ఈజ్ కామన్. కాబట్టి లైఫ్లో టేక్ ఇట్ ఈజీ. ఎనీథింగ్ ఈజ్ గుడ్ ఫర్ అస్, అంతే. పడ్డం తెలియకపోతే నుంచోవడం ఎలా తెలుస్తుంది గైస్, అంతే కదా. సో అన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలి కాబట్టి అన్ని ఫీలింగ్స్. సో వీటి గురించి హెయిర్ కట్ చేయించుకోవద్దు, చిక్కు ఎక్కువ పడుతుందని, టైం ఎక్కువ లేదని చెప్పేసి. సో ఎప్పుడైనా హెయిర్ కట్ మీరు చేయించుకోవాలనుకుంటే ఓన్లీ స్ట్రైట్ కట్, యూ కట్, దట్స్ ఇట్. యూ కట్ నీట్గా చేయించుకోండి. మీరు క్లిప్ పెట్టుకున్నప్పుడు అది లేయర్ కట్గా నీట్గా కన్వర్ట్ అవుతుంది. మీరు లేయర్ కట్ చేయించుకున్నప్పుడు బాగానే ఉంటుంది. 1 year వరకు కూడా బాగానే ఉంటుంది. 1 year తర్వాత మీకు హెయిర్ కట్ చేయాలన్నా ఇంకా దానికన్నా షార్ట్ చేయాల్సిందే హెయిర్. సో అమ్మాయికి హెయిర్ లేకపోతే బాగోదు, అస్సలు బాగోదు. సో అమ్మాయికి కొంచెం హెయిర్ ఉండాలన్నమాట. సో
మీరైతే అస్సలు టెన్షన్ లేకుండా చిక్కు వస్తుందని, డాండ్రఫ్ వస్తుందని, పెయిన్లు ఉన్నాయని చెప్పేసి మాత్రం అస్సలు నెవర్ హెయిర్ కట్ అనమాట. స్పా చేసుకోండి, లేకపోతే హెయిర్ ట్రీట్మెంట్స్ చేసుకోండి, లేకపోతే డాండ్రఫ్కి షాంపూస్ యూజ్ చేయండి, లేదా హోమ్ మేడ్ టిప్స్ యూజ్ చేయండి. సో ఈ విధంగా అయితే మీరు మినిమం హెయిర్కి కేర్ తీసుకోవాల్సిందే, అదర్వైజ్ యూ కాంట్ అనమాట. నేను మినిమం హెయిర్ వాష్ చేశాను అంటే మాత్రం 1 hour టైం తీసుకుంటా. చూడండి ఇప్పటివరకు ఒక్క హెయిర్ ఫాల్ కూడా లేదు. ఏముంది కదా, అసలు వీడియో నేను ఎక్కడ స్టాప్ కూడా చేయలేదు. సో నేను మినిమం 1 hour ఓన్లీ ఫర్ మై హెయిర్కి కన్ఫర్మ్ పడుతుంది, పక్కా షూర్ 100%. మన ఫంక్షన్స్ అంటే నాకు 2 గంటల ముందు చెప్పాలన్నమాట. అంటే నేను పెద్దగా మేకప్ వేసుకొని కానీ అసలు మేకపే యూజ్ చేయను, ఎనీ క్రీమ్స్ నేను మ్యాక్సిమం హెయిర్కి మాత్రం అందరిలాగే మనం గంటన్నర ఇంకా మంచి హెయిర్ స్టైల్ వేయాలి అని ట్రై చేస్తాను గైస్. ఇక్కడ జడేస్తాను, కింద జడ వచ్చేస్తుంది, నో ఛాన్స్. ఎవరైనా హెల్ప్ ఉంటే మేబీ మీకు మంచి మంచి హెయిర్ స్టైల్స్ కూడా వేసి చూపిస్తాను. లాంగ్ హెయిర్ మీద అసలు హెయిర్స్ ఎలా ఉంటాయి అన్నది ఐ విల్ డెఫినెట్లీ షో యూ అన్నమాట. ఇప్పుడు నేను ప్రెజెంట్ ఇప్పుడు హెయిర్ వాష్ చేసి వచ్చాను, ఇంకా వెట్గానే ఉంది. సో నేను ఫేస్కి ఎలాంటి క్రీమ్స్ కానీ పౌడర్ కూడా అప్లై చేయలేదు అనమాట. సో మ్యాక్సిమం అమ్మాయిలు బయటకు వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు ప్రెజెంట్ అందరూ హెయిర్ కేర్, ఫేస్ కేర్, స్కిన్ కేర్ చేసుకుంటున్నారు. వితౌట్ మీకు అలాగ అవ్వని పక్షాన మీరు జస్ట్ అప్లై సన్ స్క్రీన్, లేకపోతే మాయిశ్చరైజర్, లేకపోతే ఏదో ఒకటి క్రీమ్ యూస్ చేసి యూ హ్యావ్ టు బి కేర్ యువర్ స్కిన్ అనమాట. అదర్వైజ్ అందరు బాగుంటారు, మీరు తప్ప అలాగైపోతుంది. సో అమ్మాయికి లిప్స్ ఈజ్ మోర్ బ్యూటిఫుల్, లిప్స్ అందంగా ఉండాలి, ఐస్ డెఫినెట్గా అందంగా ఉండాలన్నమాట. సో మీరు ఎవరికైతే అందంగా కనిపించాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి మీరు అందంగా కనిపించాలని మాత్రం డెఫినెట్లీ యూ హ్యావ్ టు బి కేర్ యువర్ ఫేస్. అదర్వైజ్ నాలాగా ఎదుగో ఇలా ఉన్న న్యాచురల్గా ఉన్న సరిపోతుంది. బట్ కొంతమంది కోసం కొన్ని చేయాలి అనిపించినప్పుడు మాత్రం హ్యావ్ టు బి డెఫినెట్గా మీరు చేయండి. సో చూడండి, హెయిర్ వాష్ మీద చేశాను, కనిపిస్తుందా గైస్? సో నేను కుంకుడుకాయలతో చేశాను కాబట్టి ఇది చెత్త కాదనమాట, కుంకుడుకాయలు అనమాట. సో ఇలా ఇటు సైడ్ కూడా ఇంతే స్లోగా, నేను ఎక్కడ వీడియో స్టాప్ చేయలేదు. సో నాకు ఒక 15 minutes 20 minutes చిక్కు తీయడానికి పెడుతుంది. కానీ ఇంత అంటే ఎనీథింగ్ షాంపూని యూజ్ చేస్తే అస్సలు చిక్కు రాదు గైస్. కుంకుడుకాయలతోనే చిక్కు కుడుతుంది నాకు, అంటే చిన్నప్పటి నుంచి ఇదే అలవాటు కదా. నాకేమైనా అర్జెంట్ వర్క్ ఉంది, అర్జెంటుగా నేను రెడీ అవ్వాలి అని అనుకుంటే షాంపూ యూజ్ చేస్తే ఇంకంతే సంగతులు మనకి అసలు అవ్వవు, అసలు చిక్కు అవ్వదు గంట సేపు. సో మనం ఎప్పుడైనా సరే పేషెన్సీ లెవెల్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ ద హెయిర్ అనమాట. సో చూడండి ఈ విధంగా స్లోగా, వీలైనంత స్లోగా, అస్సలు పటాపట అస్సలు ఆగొద్దు. కొంతమంది ఉంటారు ఈడ పీకామంటే ఈడ వరకు వెళ్తారు అనమాట. సో డోంట్, అలా కాదు, స్లోగా చూడండి. ఈ విధంగా చూడండి, నా హెయిర్ ఫాల్ ఇంతే అయింది. ఇటు సైడ్ కూడా సేమ్ ఇంతే అవుతుంది మ్యాక్సిమం. చూస్తున్నారా? ఈ విధంగా ట్విస్ట్ యువర్ హెయిర్ అండ్ కోమ్ ఇట్. ఇక్కడ వరకు అయితే నాకు చిక్కలేదు, మొత్తం ఊడిపోయింది. సో ట్విస్ట్ అండ్ పట్టుకోండి అండ్ స్లోగా రిమూవ్ ఇట్. ఎంత స్లోగా వీలైతే అంత స్లోగా. ఇంతకుముందు నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉండే, సో అది ఎందుకు ఆఫ్ అయిపోయిందో నాకు ఇప్పటివరకు రీజన్ తెలియదు. నాకు ఎలాంటి మెయిల్ కూడా రాలా, నేను ఎన్నో మెయిల్స్ పెట్టా. సో దిస్ ఈజ్ ఐ థింక్ ఇది నేను మాట్లాడి పెట్టే ఫస్ట్ వీడియో. సో ప్లీజ్ మీకు ఎవరికైనా సరే నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. సో డెఫినెట్లీ నేను మంచి వీడియోసే పెడతాను. సో సమ్ టైమ్స్ ఇట్స్ హ్యాపెన్ కాబట్టి చెప్పాను కదా, అన్నీ టేస్ట్ చేయాలి లైఫ్లో, లేకపోతే ఎలాగా. సో సమ్ హార్ట్ బ్రేక్ అయిందనమాట, ఇంత కష్టపడ్డాను అని చెప్పేసి. సో మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను, అలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇది జెన్యూన్ హెయిర్, ఇదేం డూప్లికేట్ కాదు, ఒరిజినల్, 100% ఒరిజినల్. మీకు ఇది డ్రై అయిపోయిన తర్వాత దీని వాల్యూమ్నెస్ రేపు చూపిస్తాను అనమాట. ఇది ఓన్లీ చూడండి ఎంత తడి మీద ఉందో, ఇదిగో నీళ్ళు కూడా ఇంకా వస్తూనే ఉన్నాయి
కనిపిస్తుందా మీకు వాటర్? డ్రాప్ 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 పడుతుంది అనమాట. అలా ఇంకా వస్తానే ఉన్నాయి అనమాట వాటర్ నా హెయిర్ నుంచి. దిస్ ఇస్ టూ ఎంత తడిగా ఉందో మీకు ప్రూవ్ చేశాను కదా. సో ఇది ఒరిజినల్ అనమాట, డూప్లికేట్ కాదు, ఒరిజినల్ ఇక్కడ. సో మీరు కేర్ చేస్తే ఎవరికైనా సరే హెయిర్ గ్రోత్ ఉంటుంది. ఫస్ట్ హెయిర్ ఫాల్ కంట్రోల్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. మీ ప్రాబ్లమ్ని బట్టి సొల్యూషన్ ఉంటుంది. ప్రాబ్లమ్ సరిగ్గా చెప్పలేకపోతే సొల్యూషన్ ఉండదు. నా దగ్గర ఉంది ప్రాబ్లం చెప్పగలరా? చూడండి ఇక్కడ నాకు ఎంత చిక్కు పడిందో కనిపిస్తుందా? ఎంత చిక్కుందో, ఎంత చిక్కుందో. సో పేషెన్సీ లెవెల్స్ ఇంక్రీజ్ చేసుకోవాలన్నమాట మనం ఇప్పుడు. సో मैं वीडियो काटू है, बात आते సో లైక్ దిస్. ఇక్కడ చూడండి మీరు నాకు ఎంత చిక్కుందో. సో డెఫినెట్లీ ఐ విల్ షో హౌ టు తొక్కిసా. అంటే సమ్ టైమ్స్ ఐ డిడ్ హ్యావ్ దిస్ ప్రాబ్లమ్ అనమాట. నా జుట్టు నేనే తొక్కేసుకుంటూ ఉంటాను. చూస్తున్నారు కదా, హ్యావ్ టు ఇలా టైట్గా ఫోల్డ్ చేయండి. ఇక్కడ మీకు నొప్పి అనేది ఉండదు అసలు పైన. ఈ విధంగా స్లోగా, అసలు డోంట్ యూస్ ప్రెజర్. అసలు ప్రెజర్ అన్నది అస్సలు ఉండకూడదు. అసలు ప్రెజర్ అన్నది యూజ్ చేయకూడదు మనం. అసలు నాకు తెలిసిన పప్పడి ఫేస్ అసలు బాగోదు. బట్ వాట్ ఐ డు, చిక్కు తీయాలంటే పప్పడి తీయాల్సిందే. సో భూతంలాగా భరించండి. ఇంకా ఇంత చిక్కు ఉంది చూస్తున్నారా? అందరికి ఇంతే ఉంటుంది, మరి చిక్కు లేకుండా ఉండదు. సో డెఫినెట్లీ ఐ విల్ షో యూ ట్రూత్. ఇంతే ఉంటుంది. చిక్కు లేకుండా జుట్టు ఉండదు. బట్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. అండ్ ఇలా పట్టుకోండి అండ్ స్లోలీ రిమూవ్ లైక్ దిస్. ఇప్పుడు కింద నుంచి ఇలాగా కనిపిస్తుందా? ఇక్కడ ఇంకా ఇక్కడ ఉందన్నమాట. ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది చిక్కు. సో లైక్ దిస్ అనమాట. స్లోగా, డోంట్ వెరీ, డోంట్ టెన్షన్, డూ లైక్ దిస్. అంటే నేను ఎక్కడ స్కిప్ చేయలేదు, వీడియో కట్ చేయలేదు, వీడియో ఆఫ్ కూడా చేయలేదు. సో ఇలా ప్రిపేర్ అవ్వండి. ఇంత లాంగ్ హెయిర్కి నాకు మినిమం 11 minutes పట్టింది. జడేసుకోవడానికి ఒక 20 minutes. అంటే కుంకుడుగాలు చేసిన కాబట్టి చిక్కు ఊడింది. అదర్వైజ్ నాకు 1 hour పడుతుంది. షాంపూ చేసి మాత్రం 1 hour డెఫినెట్లీ, షూర్, 100%. సో నేను చిక్కు తీసుకుంటున్నాను కాబట్టి వితౌట్ ఇయర్ రింగ్స్, వితౌట్ చైన్స్ ఇలాగే తీసుకోవాలి, లేకపోతే ఇరుక్కుపోతుంది. సో మీరైనా సరే హెయిర్కి ఎప్పుడైనా రిమూవ్ చేసుకోవాలి అంటే మాత్రం లాంగ్ హెయిర్ ఉన్నోళ్ళు ప్లీజ్ రిమూవ్ యువర్ హెయిర్ యాక్సెసరీస్. ఏం ఉండకూడదు. ఉంటే మాత్రం హెయిర్లో ఇరుక్కొని మీకు నొప్పి వస్తుంది. సో ఇక్కడ ఎప్పుడైనా సరే ఇలా హెయిర్ అనేది లాక్ చేస్తుంది. సో మనకు తెలియకుండా ఇలా అన్నామంటే మన హెయిర్ పెయిన్ వస్తుంది, మన ఇయర్ పెయిన్ వస్తుంది. 2 at a time అవుతాయి అనమాట. జడేసుకోవడం కూడా రావట్లేదని మిమ్మల్ని జరుగుతారు, ఇంకేం ఉండదు అనమాట. సో ఈ విధంగా స్లోగా, వీలైనంత స్లోగా తీయాలి. డోంట్ టెన్షన్, డోంట్ వరీ, లైక్ దిస్. స్లోగా, వీలైనంత స్లోగా. ఇది పర్ఫెక్ట్గా మీకు కోమింగ్ అన్నది నేను చూపిస్తున్నాను, నేర్పిస్తున్నాను. నేర్చుకోండి మంచిగా. నేర్చుకోకుండా హెయిర్ ఫాల్ అయిపోతుంది. హెయిర్ గ్రోత్కి ఏం కావాలంటే ఫస్ట్ మీరు చిక్కు తీయడం నేర్చుకోండి. హెయిర్ కంట్రోల్ అవుతుంది, మీకు మంచిగా ఉంటుంది అనమాట. బాయ్స్కి హెయిర్ ఫాల్ అవుతుంది, వాళ్ళు ఎండలో తిరుగుతారు, హెల్మెట్స్ యూజ్ చేయరు, డైరెక్ట్ స్కాల్ప్ మీద హెయిర్ ఉంటుంది, ఆయిల్ పెట్టుకోరు. మన వాళ్ళకి స్టైల్ కావాలి కాబట్టి అట్లీస్ట్ నైట్ టైం పెట్టుకుని మార్నింగ్ స్నానం చేయొచ్చు కదా. నో, స్టైల్ తగ్గిపోతుంది వాళ్ళు. సో హెయిర్ ఫాల్ అవుతుంది. సో కేర్ యువర్ స్కాల్ప్ అనమాట. సో ఇక్కడ వరకు వచ్చింది మన చిక్కు, కనిపిస్తుందా? చూసారా? ఇక్కడ ఎండ్ తీసుకొచ్చామన్నమాట. స్లోగా కింద నుంచి చేస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ చాలా ఉంది కాబట్టి కింద నుంచి చేయాలి. పైనుంచి ఇక్కడ వరకు చేయాలి, ఇక్కడ నుంచి తర్వాత కింద నుంచి చేయాలి. డైరెక్షన్స్ మార్చుకుంటూ ఉండాలి, లేకపోతే హెయిర్ గ్రోత్ ఉండదు. మన చిక్కు నాకు వచ్చిన చిక్కు అనమాట ఇది. డిసిదిస్ ఇదంతా ఫాలో అయిపోతుంది.
కుంకుడుకాయలు అయితే గైస్ కనిపిస్తుందా అయితే చూసారా, ఇంకా వాటర్ అలా కారుతా ఉన్నాయి అనమాట నాకు. ఇదంతా చిక్కే, ఇదంతా ఉడిపోతుంది. ఇప్పుడు ఊడకుండా పెట్టుకున్నామంటే అవ్వదు అనమాట. చూసారా ఎంత చిక్కు వచ్చిందో, లైక్ దిస్. తీసేసామా, తీస్తాను అనమాట. అండ్ ఐ విల్ షో యూ మై హెయిర్ ఫాల్. వెట్ హెయిర్, వాటర్ హెయిర్, నాట్ వెట్ హెయిర్. వాటర్ ఇంకా వస్తానే ఉంది. సో ఇది డ్రై అవ్వాలి అంటే డ్రైయర్ పెట్టకుండా మినిమం 1 day, ఈరోజు నా హెయిర్ వాష్కి కూడిన హెయిర్. సో లైట్ బ్లెండ్ అవుతుంది, సో అందుకు అలా కనిపిస్తుంది మీకు. సో దిస్ ఈజ్ మై హెయిర్. మనం జడేసుకున్నాం అంటే అది దాచిపెడతాను గైస్, గిన్నెలు వస్తాయి అన్నమాట అందుకు. చూడండి నా ప్రిట్టి హెయిర్ ఎలా ఉందో, నా ఫేస్ ఇది. ఆపిడి తీస్తే దరిద్రానికే దరిద్రం. నేనేం చేయలేదు గైస్, ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ అవర్ ఫేస్. చూసారా అసలు ఈ ఫేస్ ఎవరిది, ఇందాక అమ్మాయి ఫేస్ ఎవరు, ఏమో అమ్మాయి నాకు తెలియదు. సో లైక్ బాగున్నాను కదా, నాకు తెలుసు గైస్ ఈ హెయిర్ స్టైల్లోనే బాగుంటాయి, వేరే దాంట్లో లేదు. సో అదనమాట. అంటే నేను ఇలా వేసుకుంటాను, సో మీకు చూపిస్తున్నా. సో ఇది ఓన్లీ హెయిర్ వాష్, మనకి బాగా ఫుల్ వాటర్ ఉంది కాబట్టి లేకపోతే టైట్గా వేసేయడమే. సో ఇలా కూడా బాగానే ఉన్నాను కదా, క్లిప్ పెట్టుకుని వెళ్ళిపోవచ్చు కదా, కాకపోతే కింద దొరుకున్నాయి కాబట్టి బుద్ధి అనుకుంటాను అనమాట. एक सेकेंड हो जाने आते 5 मिनट. పెట్టా తింటాం జస్ట్ ఫర్ ఫన్ ఇలాగా. ఇంకా వాటర్ మనకి ఇంకా కనిపిస్తుంది, ఇంకా డ్రాప్ 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 వస్తానే ఉంది. సో జస్ట్ అడుకోవాలి, ఎందుకంటే మనకి వాటర్ అన్నది నాకు ఇంకా కారుతానే ఉంది కాబట్టి. ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకేనా, చేస్తారా తప్పకుండా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. రేపు మీకు ఇదే హెయిర్ 24 hours తర్వాత
ఐ విల్ షో యూ మై హెయిర్ వాల్యూమ్ అనమాట. సో ఓన్లీ ఇది ఎలా ఉంది ఐ విల్ షో యూ. ఇంకా వాటర్ అన్నది ఇంకా వస్తానే ఉన్నాయి. సో మొత్తానికి ట్రే. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.